నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అత్యధిక మెజారిటీతో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితో పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు. వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు. సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన. మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వాళ్ళకి ఆ హోదా దక్కేది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి. సమస్యలు, ప్రభుత్వ లోటుపాట్లు తెలియచేయండి. సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారు. వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. సభకు రాగానే ఆందోళన చేయడం ఆ పార్టీ దిగజారుడితనానికి నిదర్శనమని చెప్పారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టడం, లేదంటే ప్రసంగాలు అడ్డుకోవడం, ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా, రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు భాగంగానే మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు, కేకలు ఇది సమంజసంగా లేదు. అసెంబ్లీ సమావేశాలకి ఇలా వచ్చి అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. హాజరు కోసమే సభకు వచ్చారని తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయని భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నేతల తీరు అటెండెన్స్ వేయించుకొని వెళ్లినట్లు ఉందని తెలియజేశారు. అవినీతి, అబద్దాల పునాదులపై ఆ పార్టీ పుట్టింది. గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్లీ చెబుతూ ఉన్నారు. సభకొచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతారని భావించాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తామని అనటం ఎక్కడా చూడలేదు. అబద్దాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 11 స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదం. సీనియర్లు కూడా జగన్ కి వత్తాస పలకటం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు తెలిపారు. నాయుడు గారు, నీ దగ్గర నుంచి 4 ఎమ్మెల్యేలను లాగిస్తే నీ హోదా పోద్ది, నీకు మాట్లాడే అవకాశం ఉండదని ఇదే పెద్ద మనిషి మాట్లాడిన మాటలు వీడియోస్ మీ దగ్గర ఉన్నాయి, శాసనసభ రికార్డుల్లో ఉన్నాయి. అంటే అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి, చెప్పిన అబద్ధాలే చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనుకుంటే ఇది ఒక అవివేకం అని చెప్పి తెలియజేస్తూ, ఆ పార్టీ లేకపోయినా సమావేశాల్లో ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ప్రజల సమస్యలు మా శాసనసభ్యులు లేవనెత్తారు. ప్రభుత్వం ప్రతిదానికి ఆన్సర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ చెప్పడానికి శాసనసభ వేదికను వాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కిందా, మెంటల్ అయిపోయారా? ఈ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదన.
వాదనే కాదు, ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఎలాగిస్తారు? ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడినా ఆశ్చర్యపోవక్కర్లే. ఆ వ్యవహారం అలాగ ఉంది, ఆ మాటలు తీరు అలాగ ఉంది. ఇది ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. ఇది కేవలం అటెండెన్స్ గురించి వచ్చారు. 10 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు, సంతకం పెట్టారు, లోపలికి వచ్చారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు. ఎవడైనా అడుగుతారు కదా మీలాగా ఎందుకు వెళ్ళిపోయారంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలంటే ప్రభుత్వం ఇది చేయలేదు, చేస్తే బాగుండని చెప్పి బయటకు వస్తే హర్షం ఉండేది. లేకపోతే 8 మాసాల్లో ప్రభుత్వం ఇది చెప్పింది చేయలేదని చెప్తే హర్షం ఉండేది. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నాకు, కాబట్టే నేను బయటికి వెళ్ళిపోతానని సిగ్గుమాలిన మాటలు మాట్లాడి వెళ్ళిపోవడానికి అనేది ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నారు. ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకి గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. మెగా డిఎస్సీ దస్త్రంపై సంతకం చేశాం. అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగింది. అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం. అలాగనే ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్య, వైద్యం, మౌలిక వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళని సాకారం చేస్తామని వివరించారు. an accountable and good governance. We have revived 74 out of 93 currently central sponsored schemes which were sponsored by previous regime by clearing liabilities of 9,371 crores. This has triggered further releases from the Government of India for the current and future years. To revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh, we have cleared bills of rupees 10,125 crores relating to irrigation, roads and other works. Strengthen the local governance by releasing long pending liabilities of rupees 2,488 crore of finance commission age grants promised by NDA in the current assembly sessions to rebuild the state of AP, capital Amravati and Polavaram irrigation projects have been brought back onto the track. The revival of steel plant and the formation of railway zone are a testament to our commitment to the people of Andhra Pradesh. We have laid a strong foundation by launching 22 new policies that will drive sustained growth and prosperity. I am proud to share that our efforts are already showing results. We are attracting global giants like Google, ArcelorMittal Steel Company, Tata Power, Grenco Group, BPCL, TCL and others with massive investments. To date, investors have pledged investment of rupees 6.5 lakh crore with an employment potential of 4 lakh jobs. As per the ఘన చరిత్ర కలిగిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు అందరూ కూడా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసన మండలికి పంపాలని ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్ కోరారు. గుంటూరు అరండల్పేట 1వ లైన్లోని SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పట్టభద్రుల ప్రాతినిధ్యం, శాసన మండలిలో చట్టాల పట్ల అవగాహన, విశ్లేషణ ఆవశ్యకత ప్రముఖ పాత్ర వహిస్తాయని తెలిపారు. పట్టభద్రుల తరపున వాణిని వినిపించడానికి పూర్వ విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా మీకు సేవ చేయాలనే ఉద్దేశం
ఉద్దేశంతో ఈ క్వాలిటీ అనే ఎజెండాతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకు అతీతంగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అరిగల శివరాం ప్రసాద్ రాజా, నేను బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నేను రేపు జరగబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పోటీ చేయడానికి ప్రధాన కారణం, నేను గతంలో ఆంధ్రసీట్ నందు ఒక మంచి విద్యార్థి నాయకుడిగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ మరి గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో నేను 670 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. నా విజయానికి ఒక కులం చూడలేదు, ఒక మతం చూడలేదు. నా న్యాయవాది మిత్రులు అందరూ కూడా నాపై ఉన్న నమ్మకంతో నాకు ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. గత 6 నెలలుగా నేను వివిధ ప్రాంతాల్లో న్యాయవాదుల సమస్యలపై వివిధ కృష్ణా గుంటూరు జిల్లాలో నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను. అదేవిధంగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక దృక్పథం నాకు చిన్ననాటి నుంచి ఉంది. ఎందుకంటే గుంటూరు పట్టణంలో నేను గ్రూప్ 2, గ్రూప్ 1 కోచింగ్ తీసుకునేటప్పుడు సమస్యలు ఫేస్ చేశాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా ఇన్ టైంలో జరిగేది కాదు. మేము ప్రిపరేషన్ అయ్యేటప్పటికీ అది పోస్ట్ పోన్మెంట్ అవుతూ ఉండేది. మాకు తెచ్చుకున్న డబ్బులు సరిపోయే కాదు. మేము ఎంతో బాధ చవిచూసాము. మరి ఈ బాధలన్నింటి నుంచి నేను చిన్ననాటి నుంచి కూడా సమాజానికి సేవ చేయాలనేటువంటి తలంపుతో నేను మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా గతంలో విజయవాడ పట్టణం నందు కాలుమణి కేసుల్లో కూడా ఒక 6 కమిటీలో బెజవాడ బార్ నుంచి నియమించినటువంటి కమిషనర్గా నియమించిన కమిటీలో నేను ఒక సభ్యుడిగా ఉండి కాలుమణి కేసులు పరిష్కరించినటువంటి వ్యక్తిని. అదేవిధంగా బుడమేరు ముంపు ప్రాంతంలో ఏదైతే మన ఫ్లడ్స్ వచ్చిందో అప్పుడు కూడా నేను నా మిత్రబృందం అదేవిధంగా బెజవాడ బారేషన్ కలిసి మేమందరం కూడా బుడమేరు వరదల్లో మేము విజయవాడ ప్రజలకు సహాయం చేశాం. అట్లే విధంగా హనుమాన్ జంక్షన్లో నేను ఉచిత న్యాయస్థాన కేంద్రం పెట్టి గత 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. నా దృష్టికి ఏ సమస్య వచ్చినా సరే ఒక కామన్ ఎజెండాగా ఒక వ్యక్తిగా నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ వారి సమస్యపై నేను పోరాటం చేసేటట్టు ఒక మంచి వ్యక్తిగా నేను ముద్ర వేయించుకున్నాను సమాజంలో. దయించి ఆలోచించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క ఆలోచన విధానంతో ఓటేయాలని చెప్పని మిమ్మల్ని అందరూ కూడా ప్రాధాన్యపడుతున్నాను. ఎందుకంటే సమాజంలో నిరుద్యోగము అదేవిధంగా మరి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఈ రోజుకి చాలా బాధలు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ కోసం నేను ఒక చక్కని ఒక ఎజెండాను తయారు చేసుకున్నాను. ఈ ఎజెండా ద్వారా సేవ చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు కూడా ఏ రోజున కూడా మండలవారి సమీక్షలు చేయలేదు. నేను గెలిచిన తర్వాత మండలవారి సమీక్షలు నెరవేరుస్తాను. నా సోదరులందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి ఏదైతే సమస్యలు ఈ సమస్యలపై నేను శాసనమండలిలో మీ వాడిని నా వాడిగా నేను వినిపిస్తాను. మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. నేను ఇంకో విషయం కూడా మీకు మాటిస్తాను, 24/7 నేను ఎప్పుడు కూడా మీ అందుబాటులో. ప్రజాబలంతో వివిధ ప్రజా సంఘాల నాయకులు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కెఎస్ లక్ష్మణరావుని గెలిపించాలని అవగాహన సంస్థ జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫారం సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు అరండల్పేటలోని హోటల్ భారత్ కెఫే నందు అవగాహన సంస్థ జేడీఎఫ్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల మేధావులు ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి కొండ శివరామరెడ్డి, జేడీఎఫ్ జనరల్ సెక్రటరీ మేడా శ్రీనివాసరావు, బహుజన్ ఫ్రంట్ నాయకులు కొరివి వినయ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సేవాకుమార్, అమరావతి ఉద్యమ నాయకులు మల్లికార్జునరావు, నేస్తం ఫౌండేషన్ ధనుంజయ రెడ్డి పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. పెద్ద ఎత్తున కబ్జాలు చేశారో, ఎవరైతే పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము తీసుకోవడానికి ప్రయత్నం చేశారో అలాంటి నాయకులు ఈరోజు లక్ష్మణరావుని విమర్శిస్తూ ఉంటారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా దాదాపు 5 ముఖ్యమంత్రులు పనిచేశాడు, వారితో కలిసి పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ప్రజల సమస్యల మీద మెమరాండం ఇచ్చేది ఆయన యొక్క అలవాటు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక 3-4 రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్తే అందులో ఒక రిప్రజెంటేషన్ కింద పడి అది తీసుకోవడానికి తల వంచి తీసుకుంటుంటే అది కెఎస్ లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి కారణమే పడ్డాడు. ఆయన వైఎస్ఆర్సీపీ ఓట్ల కోసం కారణమే పడ్డాడని పెద్ద ఎత్తున ప్రచారం. ఈ ప్రచారం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దీనివల్ల ఫలితం వస్తుంది అనుకుంటున్నారు, కానీ దీనివల్ల దుష్ఫలితాలు వస్తాయి. ఎందుకంటే లక్ష్మణరావుని చూడడం వాళ్ళు లేడు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగాడు. ప్రతిరోజు కారులో ఏదో ఒక చోటుకి వెళ్ళటమే. ప్రతి సంస్థకి వెళ్ళాడు, ప్రతి విద్యా సంస్థకి వెళ్ళాడు. సో వాళ్ళందరూ తెలిసిన వ్యక్తి మీద అబద్ధాలు అసందర్భంగా మాట్లాడితే అది వారికే నష్టం కలుగుతుందని తెలియజేసుకుంటూ మనందరం ఈ ఉన్న 2-3 రోజులు మనకున్న సోషల్ మీడియాని మనకున్న పరిచయాలని అన్నింటినీ ఉపయోగించుకొని లక్ష్మణరావు గెలుపుకి కృషి చేస్తారని ఆశిస్తాం. గెలుపు ప్రజాస్వామ్యానికి మలుపుని భావించి జేడీఎఫ్
అలాగే అవగాహన సంస్థ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యం గెలవాలి అంటే ఖచ్చితంగా కేఎస్ లక్ష్మణరావు గారు లాంటి ఒక ప్రజానేత చట్టసభలకు వెళ్ళాలి. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అలాగే యువత ఈరోజు ఎవరికి వాళ్ళు స్వయం డెసిషన్తో ఈరోజు ఆయన గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచి ప్రచారం జరుగుతుంది. అలాగే రాజకీయాలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈరోజు పట్టభద్రులు అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అలాంటి గొప్ప నేత చట్టసభలో ఉంటేనే ప్రజా సమస్యల పట్ల న్యాయం జరుగుతుంది, ప్రజా సమస్యలకి రక్షణ ఏర్పడుతుంది. యువత సమస్యలకి, పట్టభద్రుల సమస్యలకి ఈరోజు ఏ సమస్యకైనా సరే ఆయనే దిక్సూచి ఆయన భావించి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు కేఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి. ఖచ్చితంగా ఆయన గెలుపు తథ్యమని జేడీఎఫ్ అవగాహన సంస్థ భావించి ఈరోజు మేము మా శక్తివంచన మేరకు కృషి చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అవధాల హరి గారు అలాగే కొండా శివరామరెడ్డి గారు సారథ్యంలో మేమంతా కూడా మాకు తెలిసినటువంటి ప్రతి పరిచయాన్ని కేఎస్ లక్ష్మణరావు గారికి ఓటు వేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ఆయన విజయానికి మేము కృషి చేస్తాం. ఈ లక్ష్మణరావు గారికి మద్దతుగా లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ గీతా కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాము. మరి ప్రతి ఒక్కరూ గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ, పట్టభద్రుల ఓటర్లందరూ కూడా ఈ లక్ష్మణరావు గారిని గెలిపించడానికి కృషి చేయాలని, లక్ష్మణరావు గారి గెలుపు మన గెలుపుగా భావించి అందరూ ఈ విజయానికి తోడ్పడాలని, లక్ష్మణరావు గారు గెలిస్తే అన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి మనకు అవసరం. ఇప్పుడు కొన్న ప్రభుత్వానికి 162 ఓట్లు ఉన్నాయి. ఇంకా ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా కూడా అంత ప్రయోజనం ఉండదు. కాబట్టి లక్ష్మణరావు గారు కనుక గెలిస్తే శాసన మండలిలో ప్రజా సమస్యల పట్ల పోరాటానికి చాలా అవకాశం ఉంటుంది. పట్టభద్రులు, కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్స్, అన్ని రంగాల వ్యక్తులకు సంబంధించిన సమస్యల్ని ఎప్పటికైనా ప్రస్తావిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. కాబట్టి ఆయన గెలుపుని మనందరి గెలుపుగా భావించి మరి ఆయన గెలుపుకు ప్రత్యేకంగా కృషి చేయాలని, పట్టభద్రుల ఓటర్లందరూ కూడా విచక్షణతో ఆలోచించి ఓటుకు ఉపయోగించుకోవాలని, చాలా రోజుల తర్వాత మంచి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధనబలానికి, కులబలానికి వ్యతిరేకంగా ప్రజాబలంతో పోటీ చేస్తున్న లక్ష్మణరావు గారిని గెలిపించాలి. రేపు ఏదైనా డబ్బులు వ్యామోహాలు ఇటువంటి ఏదైనా వచ్చినా, ఏది చేసినా కూడా లక్ష్మణరావు గారి గెలుపునికి అందరూ కూడా కృషి చేయాలని అవగాహన సంస్థ మరి జేడీఎఫ్ 2 సంస్థల తరఫున సంయుక్తంగా గుంటూరు చుట్టుపక్కల ఉన్న కృష్ణా జిల్లాలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పోలీసులకు న్యాయస్థానం సూచించింది. మరొక వైపు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు వంశీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. అతనికి బెడ్ అనుమతి ఇచ్చింది. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాలే పోదాం పదండి అన్నట్లు వైసీపీ సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం సాగుతూ ఉండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. జనాలు చీకొడుతున్న వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మారటం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నేడు జగన్ అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుకా అని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె పోస్టు చేశారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? ప్రజల శ్రేయస్సు కంటే మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారు. వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదు అనుకుంటే ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్లాలి. సభకు వెళ్లే దమ్ము లేకపోతే తక్షణమే పదవులకి రాజీనామా చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాను అని షర్మిల పేర్కొన్నారు. మరొక వైపు గవర్నర్ ప్రసంగంపై షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ ప్రసంగంలో పసలేదని అన్నారు. సూపర్ 6 హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఆక్షేపించారు. హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకి గవర్నర్ ప్రసంగం నిరాశను మిగిల్చిందని చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డి గల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గట్టెం వెంకటేష్ పెన్సిల్ మొనపై మహాశివుని రూపాన్ని అద్భుతంగా మలిచారు. దాదాపు 10 ఏళ్లుగా ఆయన సూక్ష్మ కళాకారునిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో సుందరమైన ఆకృతుల్ని వివిధ వస్తువులపై మలిచారు. తాజాగా 10 గంటల పాటు శ్రమించి పెన్సిల్ మొనపై 8 మిల్లీమీటర్ల వెడల్పు 18 మిల్లీమీటర్ల పొడవుతో మహాశివుడు శివతాండవం రూపాన్ని తీర్చిదిద్దారు. పరమేశ్వరుని సూక్ష్మ కళాఖండం విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో 5 చొప్పున మొత్తం 10 మంది పదవీ కాలం ముగియనుంది. మార్చి 29 నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి అశోక్ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో పదవీ కాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరీ సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, మార్చి 10న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మార్చి 11న నామినేషన్ల పరిశీలన, మార్చి 13న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 20న పోలింగ్ ముగిసిన సాయంత్రం నుంచే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రజా సమస్యలపై కాకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ పోరాటం చేయడం దురదృష్టకరమని మంత్రి పార్థసారథి అన్నారు. ఎన్నికల్లో ప్రజలే ఇవ్వని ప్రతిపక్ష హోదాని ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుందని మంత్రి ప్రశ్నించారు. ప్రజల సమస్యల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం తమ స్వార్థం కోసం, తమ నాయకుడు ఒకే ఒక వ్యక్తి కోసం పూర్తి పార్టీ పోరాటం చేయటం ఎంత దిగజారిన రాజకీయాల్లో, మరి ఆ పార్టీకి ప్రజల సమస్యల పట్ల ఉన్న బాధ్యత ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీలో ఏదో రైతుల సమస్య, విద్యార్థుల సమస్య అని స్లోగన్స్ ఇవ్వకోకుండా మాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని ఇచ్చారంటే ఎంత దిగజారిపోయిందో ప్రతిపక్షం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రతిపక్షం అనే హోదా అనేది ఒక పార్టీయో ఒక ప్రభుత్వం ఇచ్చేది కాదు అనే అవగాహన కూడా లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉండటం చాలా శోచనీయం, ఈ రాష్ట్రానికి దుర్గతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరు ప్రభుత్వంలోకి రావాలి, ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎవరు ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళాలి అనేది నిర్ణయించేది ప్రజలు తప్పితే ఎవరు కాదని చెప్పేసి మనం చేస్తాను. అర్థమైపోయింది. ఈ ఒక్కరోజు కూడా ఏంటంటే అటెండెన్స్ కోసం వచ్చారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి అనకాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ కి కావాల్సింది ప్రతిపక్ష హోదాని కానీ ప్రజా సమస్యలు మాత్రం ఆయనకి పట్టవని ఈ సందర్భంగా విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలెందరూ ప్రజా సమస్యల్ని సమర్థవంతంగా లేవనెత్తారని మంత్రి అనకాని సత్యప్రసాద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. లోక్సభలో వాజ్పేయికి ప్రతిపక్ష నేత హోదా లేకున్నా దేశ సమస్యల్ని అర్థవంతంగా సభ దృష్టికి తీసుకువచ్చారని తెలియజేశారు. 2004లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సభకు హాజరై ప్రజా సమస్యలపై వెలుగెత్తి చాటారని అన్నారు. జగన్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ వింత తాండవం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాని జగన్ కోరుకోవటం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. జగన్ రెడ్డికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నా, చట్ట నిబంధనలపై గౌరవం ఉన్నా శాసనసభ సమావేశాలకు హాజరయ్యేవారని మంత్రి అనకాని సత్యప్రసాద్ తెలిపారు. గుంటూరు నల్లపాడు నందుగల బాసర కాన్సెప్ట్ స్కూల్ 18వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, 57వ డివిజన్ కార్పొరేటర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అన్నారు. బాసర కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి మంచి విజయాలు సాధించాలని సూచించారు. బాసర విద్యా సంస్థలో చైర్మన్ సాతినేని మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాట్యం చేస్తే డబ్బులు వర్షం కురిపిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు ఉంటున్నాయి. చెస్ లో కళాకారులు అవుతున్నారు, క్రికెట్ లో కళాకారులు అవుతున్నారు, ఫుట్బాల్ లో అవుతున్నారు, రచనలో అవుతున్నారు, కవితంలో అవుతున్నారు. చాగంటి పొద్దున్న ప్రవచనాలు వింటున్నాం. ఆయనకు ఉద్యోగం కన్నా ప్రవచనాల్లోనే అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళింది. కాబట్టి పిల్లల మనస్సును, వాళ్ళలో ఉన్న భావాల్ని, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఆ వైపు మీరు వెళితే మీరు రాణిస్తారు, పిల్లలు రాణిస్తారు. గాలి ఇటు వెళ్ళేటప్పుడు మీరు కూడా అటు వెళితే సులభంగా ముందుకు వెళ్తారు. గాలి ఇటు వెళ్తుంది, మీరు ఇటు రావాలనుకున్నప్పుడు వెనకబడిపోతారు. పిల్లల ఆలోచనతో భాగం పంచుకోండి. అంతే తప్ప నీవేం కావాలనుకోవడం గొప్ప కాదు, నీ పిల్లలు ఏం అవ్వాలనుకోవడం గొప్ప. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ రంగంలో రాణించినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంఘంలో మన గౌరవాన్ని నింపి, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిడికడ అన్నం మన నోట్లో పెట్టగలిగిన వాడే కొడుకు కూతురు అన్నది గుర్తుపెట్టుకొని మన తల్లిదండ్రులు ముందుకెళ్తే తప్పకుండా మన పిల్లలందరూ ప్రయోజకులు అవుతారు. మనందరినీ మా నియోజకవర్గంలో నెక్స్ట్ నుంచి
మా నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చక్కటి విద్యా వ్యవస్థను తీసుకురావడానికి ఒక విద్యావేత్తగా, ఒక కలెక్టర్గా నా వంతు కృషి చేస్తాను. ప్రతి ఇన్స్టిట్యూషన్ని ఒక దారిలోకి మంచిగా తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా ఒకటే. ఎక్కడ చదివినా చదవడం ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివితేనే గొప్ప అనుకుంటారేమో, లేదా ₹1,00,000 ఫీజు కడితేనే గొప్ప అనుకుంటారేమో. అది కాదు. మన తోటలోకి వెళ్ళి చెట్టు మీద ఉన్న స్వామి వివేకానంద వీరందరూ కూడా ఆ స్థాయిలో ఉండడానికి కారణం ముఖ్యంగా వారు చదువుకున్నటువంటి చదువే. దయచేసి నేను పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, చదువు విద్యార్థి యొక్క జీవన శైలిని మార్చిద్ది. మనకి ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులున్నా మన పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి నైతిక విలువలతో కూడినటువంటి విద్యను గనక విద్యార్థులు నేర్చుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావాలి. కంఫర్ట్ జోన్ లో ఉండటం కాదు, కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావాలి. మరి ఎక్కడైనా సరే సమస్య ఏదైనా ఉంది అంటే ఆ సమస్యకు ఎదురెళ్లితే మనకి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆపర్చునిటీస్ వాటంతట అవే పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా మరి బాగా కష్టపడి చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ అమ్మ మీ నాన్న నిన్ను దగ్గరకి తీసుకొని శభాష్ నాన్న మన ఇంటి పేరు నిలబెట్టావు అనే విధంగా నువ్వు ఎక్కడైతే చదువుకున్నావో ఆ విద్యా సంస్థకే చీఫ్ గెస్ట్ గా వెళ్ళేటువంటి స్థాయికి, ఎవరైతే నువ్వు ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తుతూ ఉంటావో అలాంటి వారికి నువ్వు ఆటోగ్రాఫ్ ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలి అంటే ఈ రోజు నువ్వు తల దించుకొని చదువుకోగలిగితే రేపు నిన్ను తలెత్తుకునేటువంటి స్థాయిలో నిలబెట్టేటువంటి అవకాశం ఉంటది. అందుకోసం దయచేసి ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా ఈ స్టేజీ పైన ఉన్నటువంటి గొప్పవారు, మేధావులు, మరి లెక్చరర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదిగి ఈ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి కొంతకాలం ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో సేవ చేసి అంతకన్నా ఇంకా బాగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మన పత్తిపాడు నియోజకవర్గానికి శాసనసభ ఎలక్షన్ లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది మరి ఈ రోజు నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను సేవకుణ్ణి. ఎందుకంటే సార్ పర్మిషన్ ఇస్తే పర్మిషన్ తో సార్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 minutes వీడియో ఉంది. సార్ ఎలాంటి సేవలు చేశారు, ఏం చేశారు, అవంతా కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.